హలో ఫ్రెండ్స్, నా పేరు వెంకట్. ఈ వీడియోలో టర్బో సిని మన కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేసుకొని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. దాని తర్వాత టర్బో సిని ఉపయోగించి ఒక సింపుల్ సి ప్రోగ్రామ్ని ఎలా రాయాలి, రాసిన తర్వాత దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా మన కంప్యూటర్లో ఉన్న బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. దీని తర్వాత టర్బో సి ప్లస్ ప్లస్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. టర్బో సి ప్లస్ ప్లస్ డౌన్లోడ్. ఇలా క్లిక్ చేయగానే వచ్చిన సెర్చ్ రిజల్ట్స్లో ఇక్కడ చూడండి, డెవలపర్ ఇన్సైడర్లో 7, 8, 8.1, 10 అండ్ 11 వర్షన్స్కి సపోర్ట్ అవుతుంది అని ఇక్కడ రాశారు. కాబట్టి దీన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత క్లియర్గా చూడండి, డౌన్లోడ్ టర్బో సి ప్లస్ ప్లస్ ఫర్ విండోస్ 7, 8, 8.1, 10 అండ్ విండోస్ 11, 32 అండ్ 64 బిట్కి ఇది సపోర్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడున్న డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు డౌన్లోడ్ బటన్ క్లిక్ చేశారో సపరేట్ విండో ఓపెన్ అయింది. సపరేట్ విండో ఓపెన్ అయిన తర్వాత మనకి డౌన్లోడర్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, డౌన్లోడర్ స్టార్ట్ అయిపోయింది. సో నేను ఆ ఫోల్డర్ను ఓపెన్ చేస్తున్నాను. షో ఇన్ ఫోల్డర్. ఇక్కడ మనకి టర్బో సి జిప్ ఫైల్ డౌన్లోడ్ అయింది. దీన్ని అన్జిప్ చేయాలి. ఎక్స్ట్రాక్ట్ హియర్. సో టర్బో సి 3.2 వర్షన్ మనకి మొత్తం డౌన్లోడ్ అయింది. దీంట్లో ఈ ఫైల్స్ ఉన్నాయండి. ఇందులో setup.exe ఫైల్ని ఉపయోగించి మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. నేను రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అన్నాను. అలా చేయమని చెప్పగానే ఇన్స్టాలేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, టర్బో సిని మీ దాంట్లోకి ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది ఈ ప్రోగ్రామ్ని. నేను నెక్స్ట్ క్లిక్ చేశాను. వెంటనే మనకు ఒక అగ్రిమెంట్ వచ్చింది. ఈ అగ్రిమెంట్ని మనం యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేశాను. వెంటనే ఈ టర్బో సి అనేది ఏ ఫోల్డర్లో ఇన్స్టాలేషన్ అవుతుంది అనేది మనకు చూపిస్తుంది. ఆ ఇన్స్టాల్ అనే బటన్ని మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయింది. అలాగే డెస్క్టాప్ మీద టర్బో సి ప్లస్ ప్లస్ ఐకాన్ కూడా మనం చూడవచ్చు. సో ఇక్కడ లాంచ్ ద ప్రోగ్రామ్ అనే చెక్ బాక్స్ నేను చెక్ చేసి ఉంచి ఫినిష్ క్లిక్ చేశాను. వెంటనే మనకు ఒక న్యూ విండో ఓపెన్ అయింది. ఇందులో మనం ఇంపార్టెంట్గా చేసుకోవాల్సింది ఈ చెక్ బాక్స్ని చెక్ చేసి ఉంచుకోవాలి. ఇది ఫుల్ స్క్రీన్ మోడ్, అంటే మనం టర్బో సిని ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉపయోగించుకోవాలంటే ఈ చెక్ బాక్స్ని చెక్ చేయాలి. రెండోది, ఓపెన్ లైవ్ ఎగ్జాంపుల్ అనేది అంత నెససరీ కాదు, అందుకని నేను దీన్ని చెక్ చేయటం లేదు. ఇక్కడ స్టార్ట్ టర్బో సి ప్లస్ ప్లస్ అనే బటన్ ఉంది కదా, ఈ బటన్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ బటన్ని క్లిక్ చేశానో చూడండి, స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అలాగే మనకి ఆ టర్బో సి ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటిని అన్నింటినీ క్లోజ్ చేస్తాను. క్లోజ్ చేసి నేను ఒక కొత్త ఫైల్ని ఓపెన్ చేస్తాను. ఫైల్ న్యూ. సో ఇక్కడ వెంటనే ఫైల్ న్యూ అనగానే నో నేమ్ .00.cpp అనే ఒక ఫైల్ ఓపెన్ అయింది. దీన్ని నేను ఫస్ట్ సి ఫైల్గా మార్చుకోవడం కోసం నేను సేవ్ చేస్తున్నాను. ఫైల్ సేవ్. ఇక్కడ నేను నేమ్ ఇవ్వాలి. నేను వీటికి hello.c అని నేమ్ ఇచ్చాను. ఓకే క్లిక్ చేశాను. ఇప్పుడు మనకు చూసారు కదా, hello.c ఫైల్ ఓపెన్ అయ్యింది. ఇప్పుడు నేను ఒక సింపుల్ సి ప్రోగ్రామ్ రాస్తాను. ఫస్ట్ మనం కొన్ని లైబ్రరీస్ ఇంక్లూడ్ చేసుకోవాలి కదా. #include stdio.h void main. స్క్రీన్ని క్లియర్ చేయడం కోసం clr ser రాస్తున్నాను. దాని తర్వాత ఒక ఏదైనా మెసేజ్ ప్రింట్ చేయడం కోసం ప్రింటప్ రాస్తున్నాను. హలో సి వరల్డ్. దాని తర్వాత నేను గెట్ సిహెచ్ రాస్తున్నాను. దేనికంటే మనం రాసిన ఈ అవుట్పుట్ని, సి ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ని మనం చూడాలంటే గెట్ సిహెచ్ రాస్తే మనం ఏ కీని ప్రెస్ చేయనంత వరకు అది హోల్డ్లో ఉంటుంది. దానికోసం రాశాను. దీని తర్వాత
ఫస్ట్ ఈ సి ప్రోగ్రామ్ని మనం కంపైల్ చేసుకోవాలి. కంపైల్ చేసుకోవడం కోసం ఆల్ట్ F9ని క్లిక్ చేయమని ఇక్కడ మనకు ఆల్రెడీ చూపిస్తుంది. సో నేను ఆల్ట్ F9 క్లిక్ చేశాను. ఆల్ట్ F9 క్లిక్ చేయగానే ఇందులో ఎలాంటి వార్నింగ్స్ లేవు, అలాగే దీంట్లో ఎలాంటి ఎర్రర్స్ లేవు అని చూపిస్తుంది. ఒకవేళ ఏదైనా వార్నింగ్స్ కానీ ఎర్రర్స్ కానీ ఉంటే ఇక్కడ మనకు చూపిస్తుంది. ప్రెస్ ఎనీ కీ అని ఉంది. సో సక్సెస్ఫుల్గా కంపైల్ అయింది. సో రన్ చేయాలంటే మనం ఇందాక ఆల్ట్ F9 క్లిక్ చేసినప్పుడు కంపైల్ అయింది. ఇప్పుడు మనం కంట్రోల్ F9 క్లిక్ చేస్తే ఇది రన్ అవుతుంది. ఇప్పుడు నేను కంట్రోల్ F9 క్లిక్ చేస్తాను. చూడండి, కంట్రోల్ F9 క్లిక్ చేయగానే సింపుల్గా మనకు వచ్చేసింది హలో సి వరల్డ్. మనం రాసిన మెసేజ్ అదే కదా. ఎంత సింపుల్గా మనం టర్బో సీని ఉపయోగించి సి కానీ సిపిపి ప్రోగ్రామ్స్ కానీ మనం రన్ చేసుకోవచ్చు. ఈ ఛానల్లో నేను 1 by 1 సికి సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్కి సంబంధించిన ట్యూటోరియల్స్ చేస్తాను. 1 by 1 నేను షేర్ చేస్తుంటాను. ఈ ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.